హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో మీ ఆదరమ్మలతో మంచిగా మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు నేను కొన్ని మొక్కలు పెట్టానని చెప్పాను కదండి, అవన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయి. కొన్ని క్యాబేజీ అయితే హార్వెస్ట్కి వచ్చాయి, అవి చూద్దాము. వంకాయలు, క్యాబేజీ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అలాగే నేను మునగ మొక్కలన్నీ కూడా కంప్లీట్గా ప్రూనింగ్ చేశాను. అవి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. ఓకే, సో బిఫోర్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు మా దగ్గర దొరికేటటువంటి ప్రోడక్ట్స్ గురించి ఒక 1 minute చెప్తాను మీకు. సో ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి, మా దగ్గర దొరికేవి, సహజంగా దొరికేటటువంటి హెర్బల్ ప్రోడక్ట్స్ అనమాట. దాంట్లో మా దగ్గర 3 రకాల హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి. మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది ఆయిల్స్ మీద. సో ఇది వచ్చేసి రోజ్మేరీ హెయిర్ రీగ్రోత్ ఆయిల్, ఇది వచ్చేసి ఆనియన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్, ఇది భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. సో ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటాయి కదా. రోజ్మేరీ అనేది హెయిర్ రీగ్రోత్ కోసము, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం ఆనియన్ హెయిర్ ఆయిల్. భృంగరాజ్ అనేది మనం డైలీ అప్లికేషన్, డైలీ ట్రీట్మెంట్ ఫర్ ద హెయిర్ అనమాట. సో ఈ 3 రకాల ఆయిల్స్ అయితే మా దగ్గర ఉన్నాయి. వాటితో పాటు న్యాచురల్ హెర్బల్ షాంపూ, ఇది వచ్చేసి రీటా అంటే ఉసిరి, షీకాకాయి అండ్ వీటితో పాటు తయారు చేసినటువంటి మన కుంకుడుకాయలు. సో రీటా హెర్బల్ షాంపూ అనమాట, ఇది కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది. సో మీరు ఒకసారి తీసుకొని టెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మేము న్యాచురల్గా తయారు చేసినటువంటి హెర్బల్ ఫేస్ ప్యాక్ అనమాట, ఇది గ్లో ఫేస్ ప్యాక్. సో బీట్రూట్తో తయారు చేసింది ఇది కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది. ఎలా వాడాలో నేను చెప్తాను. అలాగే ఇది 24 ఏన్షియంట్ హెర్బ్స్ హెయిర్ ప్యాక్ అనమాట. హెయిర్ ప్యాక్ కూడా మా దగ్గర ఉంది. సో ఇందులో ఏం లేదు, మీరు కర్డ్ ఇంకా వాటర్ అంటే పెరుగు వాటర్ యాడ్ చేసి తలకు అప్లై చేసేసుకొని చక్కగా ఇది అప్లై చేసుకోవడం. అలాగే ఇది వచ్చేసి ఇది లిప్ బామ్ అనమాట. ఇది న్యాచురల్గా అంటే షియా బటర్, తర్వాత ప్యూర్ కోకోనట్ ఆయిల్, విటమిన్ ఈ అండ్ తర్వాత అలాగే ఈ యొక్క బీట్రూట్ పౌడర్తో తయారు చేసినటువంటి లిప్ బామ్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ వాటితో పాటు న్యాచురల్ కలరెంట్స్ ఉన్నాయి. ఇది హెర్బల్ హెన్నా అండ్ ఇది వచ్చేసి ఇండిగో అనమాట. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు హెన్నా అండ్ ఇండిగో అప్లై చేస్తే కనుక వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది. హెయిర్ డై వేసుకోకుండా వాటి కోసం ఇవి హెర్బల్ ప్రోడక్ట్స్. ఈ హెర్బల్ ప్రోడక్ట్స్ చాలామంది తీసుకుంటున్నారు, యూస్ చేస్తున్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఉంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే, మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు వెబ్సైట్లో కూడా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. నేను మీకు గైడ్ చేస్తాను, ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది కూడా మేము మీకు గైడ్ చేస్తామండి. వాటితో పాటు మా దగ్గర ఒక న్యాచురల్ కాంబో ప్యాక్ ఉంది మొక్కల కోసం కూడా. సో మొక్కలు మనం సహజంగా పెంచుకోవడానికి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాము. చాలామందికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఏంటి అనేది డౌట్గా ఉంటుంది. సో ఆ యొక్క ఫెర్టిలైజర్స్ అనేది నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. సో ఈ న్యాచురల్ మొక్కలకు సంబంధించినటువంటి ఆర్గానిక్ కాంబో ప్యాక్లో ఏముంటాయో నేను చెప్తానండి. ఇవి మేము మా మొక్కలకు యూస్ చేస్తాము. ఇందులో ముఖ్యంగా మేము ఆర్గానిక్ వేలో పెంచుకోవడానికి మేము కొన్ని ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తాము. సో ఆ ఫెర్టిలైజర్స్ నేను మీకు పరిచయం చేస్తాను. ఇందులో మా దగ్గర ఒకటి బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, అలాగే ఇది 1 kg ప్యాకెట్ అనమాట. ఇవి వచ్చేసి ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్. ఇవి 1 kg అంటే 2 kgs వస్తాయి. ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ ఆయిల్ కేక్స్తో తయారు చేయబడింది కాబట్టి మొక్క పెరుగుదలకు, కాయ సైజు రావడానికి, మొక్కల ఆకులకు సంబంధించి కానీ మొక్క కంప్లీట్ గ్రోత్కి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఏంటంటే ఫ్లవరింగ్ బాగా రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇవన్నీ కూడా సప్లిమెంట్స్ అండి. సప్లిమెంట్స్ అంటే మొక్కలకి మనం వారం వారం ఫుడ్ సప్లిమెంట్స్ ఇవ్వాలి కదా, వాటి కోసం. అండ్ వాటితో పాటు మా దగ్గర పంచగవ్య అలాగే జీవామృతం ఉన్నాయి. ఇవి ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారు చేసినటువంటి జీవామృతము, అలాగే ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అరటిపళ్ళతో తయారు చేసినటువంటి పంచగవ్య. ఈ 2 కూడా స్ప్రే చేసుకోవచ్చు, మొక్క మొదట్లో పోయొచ్చు డైల్యూషన్ చేసుకొని. సో ఇవి కూడా ఈ కాంబోలో వస్తాయండి. అండ్ వాటితో పాటు మా దగ్గర ఈ యొక్క బయో ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా మీకు ఉచితంగా అంటే ఇవి కొన్నందుకు వీటితో పాటు ఈ కాంబోలో వస్తాయి అనమాట. ఇవేంటంటే ఇవన్నీ మట్టిలో కలుపుకొని కొద్ది మట్టిలో ఇవన్నీ మిక్స్ చేసుకొని అన్ని మొక్కలకు కొద్దిగా ఇవ్వడమే. సో ఇది వర్మీ కంపోస్ట్, అలాగే ఇది సీవీడ్ ఫెర్టిలైజర్, అలాగే సూడోమోనాస్ అండ్ బోన్ మీల్, అలాగే ట్రైకోడర్మా అండ్ ఇది వచ్చేసి వ్యామ్ అండి. అండ్ ఇది రాక్ ఫాస్ఫేట్, అలాగే ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ అండ్ దాంతోపాటు 15 రకాల విత్తనాలు. ఇవన్నీ కలిపి మీకు ఒకే కాంబోలో వస్తాయి. సో ఈ ఫర్టిలైజర్ కాంబో కావాలంటే కనుక మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ మేము మా మొక్కలకి యూస్ చేస్తున్నాము.
మీకు కావాలంటే మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఎలా వాడాలో నేను మీకు చెప్తాను. ఓకే, సో ఇందులో వేసేద్దాము. అండ్ గార్డెన్లో ఏమేమి హార్వెస్ట్ ఉన్నాయి, చాలా ఆతృతగా ఉంది కదా, నాకు కూడా ఉంది. అలాగే వెళ్దాము. అండ్ చెప్పాను కదా నేను పొడుగు పొట్లకాయలు ఈరోజు వేస్తున్నాను. మళ్ళీ మా గార్డెన్లో కలెక్ట్ చేసినవి ఇవి చాలామందికి పంపించాము. ఇంకా ఎవరైనా ఉంటే కనుక మీకు కావాలంటే కనుక మేము పంపిస్తాం. ఏవైనా ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టినప్పుడు మీరు మాకు మెసేజ్ చేస్తే మీకు ఒక 3 విత్తనాలైనా నేను కంపల్సరీ పంపిస్తాను. మీరు కూడా వేసుకొని వాటిని అలాగే ప్రొటెక్ట్ చేసుకొని కంటిన్యూషన్ చేసుకోవచ్చు. మీకు సంబంధించినటువంటి గార్డెనర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటే మీరు కూడా వాటిని వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. గార్డెన్లో పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయి. రోజెస్ అయితే విరగబోస్తున్నాయండి. చాలా అంటే చాలా ముద్దుగా వస్తున్నాయి. ఈ రోజెస్ అన్నీ కూడా ఎండిపోయాక మనం కలెక్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని రకరకాలుగా వీటిని ఫేస్ ప్యాక్ కానీ చాలా వాటికి మనం యూస్ చేసుకోవచ్చు. మన గార్డెన్లో ఉన్నటువంటి ఫ్లవర్సే. అలాగే కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చు ఎండిపోయిన తర్వాత దేవుడికి పెట్టాక. ఇక్కడ చూస్తున్నారు కదా నేను వేసినటువంటి క్యాబేజీ అండ్ ఇక్కడ చూడండి బెండ. జస్ట్ ఇవి ప్లాస్టిక్ గ్లాసెస్ అనమాట. డిస్పోజబుల్ గ్లాసెస్లో వేసినా కూడా చక్కగా ఎంత చక్కగా మొలకలు వచ్చాయి చూడండి. ఇలా కూడా మనం విత్తనాలు వేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మందారాలు చూసారా, ఒంటి రెక్క మందారము చక్కగా వస్తూనే ఉంటాయి ఫ్లవర్స్. ఈ మొక్క సంవత్సరం పొడుగునా మందారాలు కావాలనుకున్న వాళ్ళు ఇవి ఫ్లవరింగ్ కోసం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ మందార చెట్టుకు చూడండి ఆకులన్నీ రాల్చేసింది, మళ్ళీ ఫ్రెష్గా ఆకులు వస్తున్నాయి, అలాగే ఫ్లవర్స్ వస్తున్నాయి. అలాగే మనం ఇక్కడ ఇది చూపిస్తాను మీకు, ఇదిగోండి కరివేపాకు మొక్క కొంచెం డిసీజ్ వచ్చినట్టుగా అయిపోయి ఆకులన్నీ ఇదైపోతే మొత్తం ఇక్కడ దాకా కట్ చేసిన తర్వాత మళ్ళీ చక్కగా పచ్చగా చిగుర్లు వచ్చాయి. చాలా చాలా ఫ్రెష్గా వస్తుందండి. ఎండాకాలం బాగా వస్తాయి. అలాగే ఇది మల్లె చెట్టుకు కూడా ప్రూన్ చేస్తే చూడండి చక్కగా మొగ్గలు అయితే విపరీతంగా వస్తున్నాయి చూడండి. మల్లె చెట్టు ఏవైనా ఉంటే కనుక మీరు కంప్లీట్గా ఆకులు తీసేసి మీరు ప్రూన్ చేసేస్తే కనుక ఇదిగోండి చక్కగా ప్రతి కొమ్మకి ఇలా ఫ్లవర్స్ అయితే వస్తాయి. మొగ్గలు అనేవి స్టార్ట్ అయ్యి సమ్మర్లో మంచిగా తీసుకోవచ్చు. ఎన్ని మల్లె చెట్లు ఉంటే అన్ని మొగ్గలు వస్తాయి. ఇక్కడ ఇంకా దీనికైతే గుండు మల్లె చెట్టు ఇదిగోండి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో అంత బాగా వస్తుంది. చిన్న మొక్కనే చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో, ఎంత చక్కగా ప్రతి కొమ్మకి కూడా ఫ్లవర్స్ వస్తున్నాయి. చిన్న కుండీలో పెట్టుకున్నా కూడా మనము మొక్క నిండుగా ఫ్లవర్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫ్లవర్ కూడా ఉంది, అందుకే భలే స్మెల్ వస్తుంది. ఆహా భలే వాసన వస్తుందండి. మీకు మునగ చెట్టు చూపిస్తాను. ఇదిగోండి మునగ చెట్టు మనము ఎప్పుడైనా కూడా పండ్ల మొక్కలు ఏవైనా కూడా బాగా క్రాప్ వచ్చాక మనం ప్రూన్ చేస్తుండాలి. ఇక్కడ దాకా మేము మొత్తం కట్ చేసాము. మళ్ళీ చూడండి చక్కగా చిగురు వస్తుంది. చిగురు వచ్చి మొక్కకి మళ్ళీ కూడా కాయలు అనేవి చక్కగా వస్తాయి. ఇలాంటి చిన్న చిన్న టిప్సే మనం ఫాలో అవుతూ ఉండాలి. ఇది మా సపోటా చెట్టు, చాలా సపోటా కాయలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి హార్వెస్ట్ చేసుకోవాలండి. మొక్క అంతా కూడా అవతల వైపు వెళ్ళిపోయింది. కాయలు అయితే భలే విపరీతంగా ఉన్నాయి. ఇదేమో సీతాఫల చెట్టు అండి. ఇప్పుడు సీతాఫల కాయ వచ్చి ఒకటి వచ్చింది, ఇంకోసారి మీకు చూపిస్తాం. ఇదిగోండి మంచిగా వచ్చింది, చక్కగా పెరుగుతుందండి కాయ. చిన్న చెట్టు చూడండి, చిన్నదే. మనకు మన గార్డెన్లో మొక్కలకి ఇంకోటి కూడా ఇక్కడ వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. మనము ఒక్క కాయ వచ్చినా చాలండి. ఇది ఆర్గానిక్గా పండించుకుంటాం కాబట్టి అసలు ఆ టేస్ట్ కానీ అసలు ఆ సంతోషము తృప్తే వేరుగా ఉంటుంది. అది సీతాఫలం. అలాగే మీకు శంకుపూలు చూపిస్తాను. ఇవి వచ్చేసి డబుల్ శంకుపూలు అనమాట, రోజెస్ లాగా ఉంటాయి. ఇదిగోండి ఇలా వస్తాయి అనమాట ఫ్లవర్స్. ఇది చిన్న కుండీలో లిల్లీ ఫ్లవర్స్ ఉన్నాయి అందులోనే ఈ మొక్క వచ్చిందండి. ఈ మొక్కకు చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ కూడా కొమ్మలు వస్తూనే ఉంటాయి. నేను కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటాయి. విత్తనాలు అయితే చాలామందికి పంపించాము. ఎప్పటికప్పుడు మేము సీడ్ కలెక్షన్ అనేది చేస్తూనే ఉంటాము. ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్స్ పెట్టినప్పుడు మాకు ఈ విత్తనాలు కావాలంటే కనుక తప్పకుండా మేము మీకు పంపిస్తాం. ఫస్ట్ అయితే మనము వంగతోటి స్టార్ట్ చేద్దాము. ఇవి పొడుగు వంకాయలు. ఇదిగోండి గుత్తి వంకాయ పొడుగు. ఇవి 4 మొక్కలు వేసుకుంటే ఎప్పటికీ గార్డెన్లో కాయలు వస్తూనే ఉంటాయండి. ఒకసారి వేసుకుంటే దాదాపుగా 1 ఇయర్ దాకా మనం తీసుకోవచ్చు. మళ్ళీ ప్రూన్ చేస్తుంటే మొక్క కాయలు వస్తుంటాయి. కొత్త మొక్కలు కూడా వేయాల్సిన అవసరం లేదు, చాలా లేతగా ఉంటాయి. ఇవి మనం ఈ కాయలు అయితే బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక కూలర్ టబ్ కానీ లేకపోతే మీ దగ్గర ఏదైనా
గ్రో బ్యాగ్ ఉన్నా ఎందులో వేసినా వస్తుంది ఈ మొక్క. చూడండి ఎంత చక్కగా వస్తుంది. ఇదిగోండి, ఇది ఇంకా పెరుగుతుంది. ఇటువైపు ఉన్నాయి. ఇవి ఒక రకం అన్నమాట, పొడుగు వంకాయల్లోనే, కానీ భలే టేస్టీగా ఉంటాయి. ఇదైతే ప్రూన్ చేశాక వచ్చిందనమాట, కొత్త మొక్క ఏం కాదు. కొన్ని మనం మొక్కల్ని జస్ట్ మళ్ళీ కట్ చేసుకుంటే మనము న్యూట్రియంట్స్ ఇస్తూ ఉంటే మళ్ళీ కాయలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, ఇది చార్ల వంకాయ. ఇంతకుముందు నేను తీసేసాను, కట్ చేశాను అనమాట మొక్క కంప్లీట్గా. మళ్ళీ పెరిగింది, కాయలు వచ్చాయి, 3 కాయలు వచ్చాయి. అన్నీ కలిపి వండుకోవటమే. అలాగే ఇక్కడ ఇదిగోండి గుత్తి వంకాయ, పొడుగు గులాబీ వంకాయ, గుత్తి వంకాయ అన్నీ అంటారు దీన్ని. చూడండి, ఇవి 4 మొక్కలు ఉన్నా మనకు ఒక ఎవ్రీ 4-5 డేస్కి ఒక్కసారి ఇలా కిలోలుగా వస్తాయి అన్నమాట కాయలు. ఇదిగోండి, మీరు ఎన్ని న్యూట్రియంట్స్ ఇచ్చినా ఫస్ట్ టైం కలుపుకున్నటువంటి సాయిల్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇచ్చేవన్నీ కూడా జస్ట్ సప్లిమెంట్స్ అన్నమాట. వారం వాటికి ఫుడ్ పెడుతున్నాం. ఫస్ట్ కలుపుకునేటప్పుడే మంచిగా కౌడంగ్, తర్వాత వర్మీ కంపోస్టు, మట్టి, కోకోపీట్ ఇవన్నీ ఈక్వల్ పోర్షన్స్లో మనము కలుపుకోవాలి. ఇవి గ్రీన్ వంకాయలు, ఇదిగోండి చాలా లేతగా ఉన్నాయి. రీసెంట్గా పెట్టామన్నమాట. ఒక్కోసారి ఇలా ఆకులు ఇలా అయినప్పుడు ఏదైనా మనకు కనిపిస్తే తీసేయాలి. ఇవి వచ్చేసి గ్రీన్ వంకాయలు అండి. ఇదిగోండి ఒక్కటే మొక్క, మనం చూడండి ఎంత చక్కగా ఫ్లవరింగ్ వచ్చిందో. ఇవన్నీ కాయలు అవుతాయి కదా, సింగిల్ మొక్కనే. ఈ చిన్న మొక్కకి ఎన్ని కాయలు వచ్చాయి ఒకసారి ఆల్రెడీ హార్వెస్ట్ ఉన్నవి చూద్దాం. ఇదిగోండి గ్రీన్ వంకాయలు, ఇవి హైబ్రిడ్ అనమాట. వీటిలో విత్తనాలు ఉండవు, ముళ్ళులు కూడా ఉన్నాయి, లైట్గా ముళ్ళులు ఉన్నాయన్నమాట. చూడండి ఇలా వచ్చాయి, బంచెస్ వచ్చాయి. మా దగ్గర ఉన్నాయండి సీడ్స్, ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈరోజు వంకాయలు బాగా వచ్చాయి. ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం. అయితే ఈ పెద్ద ఆకులు ఉంటాయి కదా, ఇవి మనము తీసేయాలి. తీసేయకపోతే ఫుడ్ అంతా మొక్కకు వాటికే పోయి కాయ సైజు రాదు. కొన్ని ఆకులు ఉంచాలి, మరిన్ని ఉంచకూడదు మొక్కకి. అది ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని ఉంచేసి కొన్ని మనము తీసేస్తూ ఉండాలి. పెద్ద ఆకులు అవసరం లేదు. మనము చాలా లిమిటెడ్గా ఫుడ్ పెట్టి పెంచుకుంటాం కాబట్టి మొక్క కాయల మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఆకులు తీసేస్తూ ఉండాలి. ఇది ఫ్లవరింగ్ అయితే సూపర్గా వచ్చింది. ఇక్కడ మనకు గుత్తి వంకాయలు, బ్లాక్ వంకాయలు అన్నమాట. ఈసారి సొరకాయలు ఇవన్నీ కూడా మేము ఫెయిల్ అయ్యాము. మట్టి మిశ్రమం సరిగ్గా చూద్దామని ఎరువులు ఎక్కువ వేసి మట్టి తక్కువ వేసాము. సో మొక్కలు ఏవి కూడా సరిగ్గా సర్వైవ్ అవ్వలేదు, పెరగలేదు అనమాట. మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసి ఈసారి బాగా పెట్టాలి. అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి గార్డెన్లో, మన ఇష్టం. ఇదిగోండి ఇవి బ్లాక్ వంకాయలు. ఇవేమో చెట్టు చిక్కుడు అండి. చెట్టు చిక్కుడు మనము ఏ సీజన్లో అయినా ఆల్ టైం చెట్టు చిక్కుడు ఉంటాయి, ఆల్ టైం తీగ చిక్కుడు ఉంటాయి. ఇది అరటి చెట్టు ఉన్నటువంటి కుండి అనమాట. ఈ అరటి చెట్లు వేసుకుంటే ఎంత బాగా వచ్చాయి చూడండి. దీని చుట్టూ మళ్ళీ కాకర తీగ అల్లుకుపోయింది. ఇదిగోండి మంచిగా ఫ్లవరింగ్ వచ్చాయి. మనం ఇవి కొన్ని అయినా సరే ఏ కూరలో అయినా వేసుకోవచ్చు. ఈ చిక్కుళ్ళు సపరేట్గానే వండుకోవాల్సిన అవసరం లేదు. మనము
ఏ వెజిటబుల్ కర్రీలో అయినా వీటిని యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎప్పటికీ చిక్కులు కావాలంటే ఇట్లా ఆల్ టైమ్గా వచ్చేటటువంటి చిక్కులు వేసుకోవాలి. తీగ అయితే తీగ, లేదంటే ఇలా బుషీగా వస్తాయి కదా చెట్టు చిక్కుడు, వీటిని కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఎన్ని వచ్చాయి, ఇక్కడ ఉన్నాయి. బాగుంటాయి టేస్ట్. ఇలా బుషీగా చెట్టులాగా వస్తాయి కాబట్టి మీరు గ్రో బ్యాగ్స్లో కానీ కుండీల్లో కానీ అన్నిట్లో వేసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ ఈ కుండీలో మాత్రమే వేసాము, వీటికి వచ్చినటువంటి కాయలు అనమాట. ఇదిగోండి. ఇక్కడ కూడా గుత్తి వంకాయలు నల్లగా ఉన్నాయండి. అస్సలు ఒక్క గింజ కూడా ఉండదు వీటికి, భలే టేస్టీగా ఉంటాయి. చిన్న చిన్న మొక్కలు అండి, చిన్న మొక్కలకి మంచి క్రాప్ వస్తుంది. ఇదిగో మనము ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయి, తీసుకుందాం. ఇదిగోండి కాకరకు పెద్ద పందిరి కూడా ఏం అవసరం లేదు, జస్ట్ ఇక్కడిక్కడే మనం అల్లుకుపోయేటట్టు పెడితే సరిపోద్ది అనమాట. ఏదైనా ఇలా తాడు కట్టినా అక్కడక్కడే అల్లుకొని మంచిగా వస్తాయి కాయలు. ఇక్కడ ఉన్నాయి, పడ్డది. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది. ఇదిగోండి ఇవి కాకర. ఇది వచ్చేసి పర్పుల్ క్యాబేజీ అండి. పర్పుల్ క్యాబేజీని మనము క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవి చాలా మొండిగా పెరుగుతాయి గార్డెన్లో. ఇవి ఒక కూలర్ టబ్లో కానీ లేదంటే కనుక ఒక గ్రో బ్యాగ్లో కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా మంచిగా కొంచెం సైజు రాగానే తీసేస్తున్నాను. ఇంకా 2-3 ఉన్నాయన్నమాట. మనము ఈ మార్కెట్లో కొంచెం ఇవి ఎగ్జోటిక్ కాబట్టి చాలా ప్రైస్ ఎక్కువ ఉంటాయి కదా, మనమైతే గార్డెన్లో చాలా ఈజీగా పండించుకోవచ్చు. ఎక్కడంటే అక్కడ ఇప్పుడు వీటికి నారు కూడా దొరుకుతుంది, నర్సరీలలో తెచ్చుకోవచ్చు మీరు. ఇది బాగుంది కదా. ఇది ఇంకొక పర్పుల్ క్యాబేజీ, మేము ఆకులన్నీ తీసేసాము. ఇక్కడ క్యాబేజీ అంటే భయం వేస్తుంది కదండి, ఏమైనా పురుగులు ఉంటాయా ఏంటి అని ఒకసారి చూస్తూ ఉంటాం కదా. సో కానీ పర్పుల్ క్యాబేజీ చాలా బాగా వచ్చాయి. ఇంతే, ఈ సైజు వస్తే మనం తీసుకోవటమే గార్డెన్లో, ఎందుకంటే పెద్ద సైజు రాకూడదు. వస్తుందో రాదో తెలియదు కానీ ఈ సైజు వచ్చేసరికి మనము రాట్లా. మట్టి బాగా, ఇదిగోండి ఆకులన్నీ తీసేసాము. ఇదిగోండి క్యాబేజీ, డైరెక్ట్గా క్యాబేజీ గడ్డ అనమాట. ఇంక ఈ పైన ఈ 2 ఆకులు తీసేస్తే సరిపోతుంది. ఇది లెట్యూస్ అండి, ఎండకు బాగా ఆకులు ఇదిగోండి ఇట్లా అయిపోతున్నాయి, తీసుకోవట్లేదు మేము. ఇవి మనము సలాడ్స్లో యూస్ చేస్తాం కదా. లెట్యూస్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు, ఏం లేదు. ఇదిగోండి ఇట్లా ఆకులు కలెక్ట్ చేసుకోవాలి మనం. ఈ క్యాబేజీలో కూడా వేసుకోవచ్చు, ఇలా వచ్చేస్తూనే ఉంది. ఇది లెట్యూస్, గ్రీన్ లెట్యూస్ అనమాట. ఇందులో రెడ్ కలరు ఇలా రకరకాలుగా ఉంటాయి. ఈరోజు నాకు కావాల్సినంత మాత్రమే నేను సో ఇది మన హార్వెస్ట్. ఇవాళ పైన బాగా ఎండగా ఉంది, అందుకే కూరగాయలన్నీ తీసుకొని కిందికి వచ్చేసిన ఇంట్లోకి. సో చూస్తున్నారు కదా చక్కగా. మన గులాబీ వంకాయలు అయితే దాదాపుగా 1/2 kg కంటే ఎక్కువనే వచ్చాయి. అండ్ గ్రీన్ వంకాయలు కూడా ఒక 1/4 kg వచ్చాయి. అలాగే గుండు వంకాయలు వచ్చాయి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట ఇవన్నీ. ఇవి వచ్చేసి చెప్పాను కదండి చెట్టు చిక్కుడు, కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రెష్గా తెచ్చుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారుగా కొన్ని కాకర వచ్చాయి, 2 పర్పుల్ క్యాబేజీ. ఇవి హైలైట్ కదా ఇవాళ, పర్పుల్ క్యాబేజీ వచ్చాయి. సో సమ్మర్కి మీరు ఎవరైనా సరే
విత్తనాలు వేసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడే వేసుకోవాలి. ఎందుకంటే మరిన్ని ఎండలు వస్తే విత్తనాలు మొలకెత్తడం కష్టం అయిపోతుంది. ఒకవేళ మొలకెత్తినా సర్వైవ్ అవ్వవు. సో ఫిబ్రవరిలోనే మీరు వేసేసుకోవాలి సమ్మర్ కోసం ఏవైతే వేసుకోవాలనుకున్నారు. సో మన దగ్గర దొరికేటటువంటి కూరగాయలు అన్నీ కూడా మన వెదర్లో అన్నీ వస్తాయి. వంకాయలు, బెండ, బీర ఇవే కదండి మనం తింటాము. ఆకుకూరలు ఇవన్నీ వస్తాయి. కొద్దిగా వాటరింగ్ అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇవ్వడం కానీ, మరీ ఎండలు ఎక్కువగా ఉన్న చోట గ్రీన్ షేడ్ నెట్ వేసుకోవడం కానీ, ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక చక్కగా మీరు సమ్మర్ మొత్తం మంచి కూరగాయలు అయితే తీసుకోవచ్చు అనమాట. ఈరోజు చేసిన హార్వెస్ట్ ఇది నచ్చిందా మీకు? మీరు కూరగాయలు వేసుకోవాలనుకుంటే మా దగ్గర విత్తనాలు ఉన్నాయి, వాటిని పెంచుకోవడానికి ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, అలాగే కాంబో ప్యాక్స్ ఉన్నాయి, అండ్ న్యాచురల్గా మనకు దొరికేటటువంటి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటి కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఉంటా మరి మరో మంచి లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేష్ణ సుఖ్నో భవంతు.